చాలా కుటుంబాల్లో అత్తగారులు, మామగారులు గానీ, లేతే అత్తగారు పోయిన తర్వాత మామగారుల బిహేవియర్ ఎలా ఉంటుందంటే, కోడల్ని కొంచెం చులకనగా చూడటం, కొంచెం ఎలా పడితే అలా ఉండటం, ఏదో మన ఆస్తి కోసం వాళ్ళేదో వచ్చినట్టుగా, నీకు ఇల్లు ఇవ్వను, నీకు పొలం ఇవ్వను, నన్ను సరిగ్గా చూడకపోవడానికి బెదిరింపులు ఇవి చేస్తుంటారు. అత్తగారు వచ్చిందంటే తిండి పెట్టకపోవడం, తిప్పలు పెట్టకపోవడం ఏంటి ఈ జనరేషన్ అంటే కొన్ని కొన్ని ఇళ్లలో ఇంకా అనాదిగా ఉన్నాయి. ఒక కోడలతో బాగా మాట్లాడి, ఒక కోడల్ని విరోధం చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని తగ్గించుకుని చాదస్తాలు బాగుండాలి. పిల్లలు చేశారు అంటే వాళ్ళకి మనకి 30 ఏళ్ళు గ్యాప్ ఉంటుందండి. వాళ్ళు ప్రవర్తిస్తారు. మనం పరిగెత్తే వయసులో వాళ్ళు ఇంకా పుట్టలేదు కనీసం. పరిగెత్తే వయసులో పుట్టి కడుపులో ఉన్నదాన్ని పరిగెత్తమంటే ఎలా పరిగెడుతుంది? వాళ్ళకి అందుకని మైండ్ సెట్ కూడా మనకి వాళ్ళకి తేడా ఉంటుంది. అందుకని మన మైండ్ సెట్ తగ్గట్టుగా వాళ్ళని మార్చుకోవాలి తప్ప, తిండి పెట్టకపోవడం, ఏసీలు వేసుకుంటే కోపం, ఫ్యాన్లు వేసుకుంటే కోపం, పంపు తిప్పితే కోపం, మోటార్లు వేసుకుంటే కోపం, ఈ గీజర్లు పెట్టుకుంటే కోపం, ఇంట్లో కొడుకు సంపాదన ఖర్చు పెడితే కోపం, ఇంకా పుట్టింటి నుంచి అన్నీ తెచ్చుకుని వాళ్ళే జరుపుకునేటట్టయితే ఇంకా అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు మీ కొడుకుని? కొడుకు పెళ్ళయ్యేదాకానేమో కోడలు కావాలి కావాలని ఆరాటం. కొడుకు పెళ్ళైపోయిన తర్వాతేమో పిచ్చి లక్షణాలు. ఇది జరుగుతుంది బయట. కొంతమంది విషయంలోనే అందరూ కాదు.